పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఓయూలోని పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు, అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలన్నారు. పెన్షనర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి వారి కుటుంబాల ఇబ్బందులను తొలగించాలన్నారు. కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ విధి విధానాలను వెంటనే రూపొందించి ఉద్యోగుల పెన్షనర్లకు వైద్య సదుపాయాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పిలిపించినప్పుడు ఉస్మానియా సిటీ కోర్ అసోసియేషన్ ద్వారా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మేము చేశాము. మాకు 4 ఎజెండా ఉన్నది. ఆ 4 ఎజెండాలో పీఆర్సీ మాకు అమలు చేయాలని, 51 ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ అమలు చేయాలి. దాని తర్వాత డిఏ 5 డిఎల్ మాకు బకాయి 5 డిఎల్ కూడా ఇవ్వాలని. దాని తర్వాత హెల్త్ స్కీము, ఇప్పుడే హెల్త్ స్కీము జియో కూడా వచ్చింది, ఇంప్లిమెంట్ కాలేదు. ఆ హెల్త్ స్కీము యావత్తు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రావాలి. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా కావాలని మేము కోరుతూ, ఇంకోటి సిపిఎస్ ఓపీఎస్ చేస్తామని మేనిఫెస్టోలో ఈ గవర్నమెంట్ మేనిఫెస్టో రాసిరు. గత లీడర్స్ కూడా మాట్లాడారు, కానీ 3 సంవత్సరాలు అయిపోయాయి. 3 సంవత్సరాల్లో కూడా మాకు ఓపీఎస్ ఇంకా రాలేదు. మేము ప్రభుత్వం కానీ చీఫ్ మినిస్టర్ కానీ కోరుతున్నది ఏంటంటే, మీరు వాగ్దానం చేశారు, పెద్ద మనుషులు, మా తెలంగాణకు పెద్ద మనుషులు, మీరు వాగ్దానం చేసిన తర్వాత మీ మాట ఉంటుందని అనుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4 అసోసియేషన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ఓపీఎస్ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కానీ మేము ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో, ఉద్యోగ సంఘాల సారథ్యంలో ఇవాళ లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మార్పు రావాలని చెప్పేసి కోరుకున్న ఉద్యోగులకు, మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీలు డిఏలు ఇవ్వకుండా ఇవాళ ఉద్యోగుల యొక్క శ్రమను దోచుకుంటూ ఇవాళ ఉద్యోగులను అధిక జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఇవాళ రాష్ట్ర పాలక వర్గాలు మమ్మల్ని కోసుకోండి, పీక్కోండి అనే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం. మరి పీఆర్సీ ఇవ్వకపోగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉద్యోగుల యొక్క భద్రతను వీళ్ళు కించపరుస్తూ మరి పాలక వర్గాలు వ్యవహరిస్తున్నాయి. మరి మా సహనం, మా ఓపిక నశించింది. ఇక పోరుబాటుని మేము ఉద్యోగ సంఘాలు ఎంచుకున్నాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో జేఏసీ ఇచ్చే పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలు పోరుబాట పడతాయి. మరి ప్రభుత్వం కూడా ఇటువంటి వైఖరి ప్రదర్శించకుండా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులని